హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామినేషన్ రాసి టైర్ 1 క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. 2024కి సంబంధించిన ఎస్ఎస్సి సిజిఎల్ వేకెన్సీస్ని భారీగా పెంచుతూ ఎస్ఎస్సి మనకి అఫీషియల్గా నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి ఈరోజు ఇప్పుడే మనకి అఫీషియల్గా ఈ నోటీస్ని అయితే జారీ చేశారు. స్టేట్ వైజ్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఆర్ నాట్ కలెక్టెడ్ బై ఎస్ఎస్సి. ప్లీజ్ కాంటాక్ట్ యూజర్ డిపార్ట్మెంట్స్ ఫర్ స్టేట్ వైజ్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. బట్ డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ ఏంటనేది ఇక్కడ మనకి పోస్ట్ నేమ్స్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం జరిగింది. ఈ పీడిఎఫ్ నేను మీకు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఈ పీడిఎఫ్ మీకు ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్పై క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. సో మనకి స్టేట్ వైజ్ జోన్ వైజ్ వేకెన్సీస్ని అయితే ఎస్ఎస్సి కలెక్ట్ చేయలేదు, కానీ పోస్ట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా కలెక్ట్ చేసింది. కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తూ మనకి ఈ నోటీస్ని జారీ చేయడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంట్రల్ బోర్డ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి, అలాగే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్కి సంబంధించి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి, ఇలాగ మనకి అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఎన్ని వేకెన్సీస్ అండి ఇచ్చింది? 17,700 వేకెన్సీస్ ఇస్తే ఇప్పుడు ఆ వేకెన్సీస్ని భారీగా పెంచారు. మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 17,700 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేస్తే ఇప్పుడు మనకి 18,236 పోస్టులు అయితే మనకి పెంచడం జరిగింది. అంటే దాదాపు 500+ వేకెన్సీస్ అయితే మనకి ఇంక్రీజ్ చేశారనమాట. నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి వేకెన్సీస్ కంటే ఇప్పుడు ఈ అఫీషియల్ నోటీస్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ ఇంకా 500 అయితే పెరగడం జరిగింది. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా చూడొచ్చు. సో యూఆర్ క్యాండిడేట్స్కి మొత్తం 18,000 వేకెన్సీస్లో 7,600కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా కేటగిరీ వైజ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వేకెన్సీస్ అయితే భారీగానే పెరిగాయి. టోటల్గా 18,236 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది చాలా చాలా గుడ్ న్యూస్. ఇందులో మనకి పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ ఏదైతే ఉందో గ్రూప్ సికి సంబంధించినటువంటి జాబు స్టార్టింగ్లోనే 40,000 రూపీస్ శాలరీ వచ్చేటువంటి జాబ్ అనమాట. 4,098 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓన్లీ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో 4,098 వేకెన్సీస్ ఉన్నాయి. అది ఓన్లీ పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్. ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్ 2,256 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి చూసుకుంటే ఇందులో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో 222 పోస్టులు ఉన్నాయి. సో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు ఉంటాయి మీకు తెలుసు కదా. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో 1,620 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ డిపార్ట్మెంట్లో 272, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అందులో మనకి అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్ అనేటువంటి పోస్టులు 180 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు పోస్టుల పేరు కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి క్లియర్గా ఇచ్చారు. తర్వాత మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సిజిడిఏ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో 1,799 పోస్టులు, ఆల్మోస్ట్ 1,800 వేకెన్సీస్ అయితే మనకి ఆ పర్టికులర్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. సో ఈ విధంగా మీరు చూడొచ్చు. తర్వాత మనకి సబార్డినేట్ స్టాటిస్టికల్ సర్వీస్ డివిజన్లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ఎవరైతే స్టాటిస్టిక్స్ కింద అప్లై చేసుకుంటారో క్వాలిఫికేషన్ నుండి వారికి 725 గ్రూప్ బి పోస్టులు ఉన్నాయండి. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో 411 ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అంటే ఉద్యోగాలను రిలీజ్ చేసేటువంటి డిపార్ట్మెంట్, అది 1,433 పోస్టులు అయితే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాయన్నమాట. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 73 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 2,664 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో 340 పోస్టులు, ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయన్నమాట. తర్వాత ప్రివెంటివ్ ఆఫీసర్, అది ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటారు. మంచి క్రేజ్ ఉండేటువంటి జాబు.
తర్వాత సిబిఐ డిపార్ట్మెంట్ చూడండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 166 పోస్టులు ఉన్నాయి. సో ఇది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవి. సో చూడండి మంచి మంచి జాబ్స్ అయితే ఉంటాయి మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో. మళ్ళీ మనకి మే నెలలో నోటిఫికేషన్ అయితే ఉంది. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీకు 5 నెలలే టైం అయితే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి నా మాట విని. ఓకే, ఈ పీడిఎఫ్ నేను మీకు మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.